గాంధీ భవన్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. హరీష్ రావు, ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి ఇదేమన్నా డిజైన్ తయారు చేసుకున్నారా? హైదరాబాద్ పబ్లిక్ మూడ్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు. టీవీలలో దేవుడిని ఎక్కడ గాయబ్ చేసేసారు వీళ్ళు. అంటే మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అన్ని రోజులు కూడా? ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవుని ముఖం టీవీలలో చూడద్దా? అసలు రోజు ఖైరతాబాద్ వినాయక మండపానికి భక్తులు దర్శనానికి వస్తుంటే టీవీలలో ప్రసారాలు వచ్చేటి అవి బంద్ అయిపోయినాయి. టీవీలలో ఏం జరుగుతున్నది? ఏం రాజకీయం ఇదంతా? మీది పగ్గిమల్ల రాజకీయం ఎందుకు చేసుకుంటున్నది ఇదంతా? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? కొంపల్లి మునిగిపోయేది ఉన్నది. ఇప్పుడు పోలీస్ అంతా వాళ్ళు పాపము రాత్రి పగలు ఏ గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ ఉన్నా అసలు ఈ 15-25 రోజులు పోలీసు వాళ్లకు నిద్రలు ఉండవు, భార్య పిల్లలు ఉండరు. వాళ్ళకు మండపాల దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఏదన్నా జరగడానికి జరిగితే బర్నింగ్ అయిపోతుంది, కాలిపోతుంది. అసలు పోలీసు వాళ్ళు ఇది చూడాలా? మీ పంచాయతీలు చూడాలా? ఇంత కూడా మీకు బుర్ర పని చేస్తలేదా హరీష్ రావు? నీకు ఎవరనేది తర్వాత, కారణం ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు? కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా. కేసీఆర్ ఫ్యామిలీ ఆ రోడ్ల పొట్టి దుంకులాటలేంది, ఆ ఇండ్ల పొట్టి పంచాయతీలేంది. ఇప్పుడు ఏం అవసరము? ఆ ప్రాంతీయవాదం ఏం అవసరం? ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనుభవిస్తుంది. మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు, టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది. జగన్ దగ్గర పోతారు, చేపల పులుసు, రొయ్యల పులుసు, రోజా ఆమె. అరే రొయ్యల పులుసు ఏదో పులుసు బాయి. అరే ఏందిరా నాయన మీదంతా? ఈ పంచాయతీ ఏంది మీది? పవర్ పోయేసరికి ఏం అర్థమవుతలేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లా అండ్ ఆర్డర్, ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్గా పొన్న ప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది? ఈయనకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈయన. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా, మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా? ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి, బాధ్యతలను తుంగల దొక్కి, మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే, మేము ఫీల్డ్లో ఉంటాం మాకు తెలుసు. మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, వచ్చేది లేదు. ముఖ్యమంత్రికి ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ అంటే ఏంటిది? మళ్ళీ చెప్పది. నాని ప్రింట్ తెచ్చిన కూర్చుంటా
పడుతుంది వీళ్ళు లాగుతున్నారు అంటే ఓకే మెల్లగా సరే. ఎందుకంటే ఇది కొంత టైం తీసుకుంటున్న ప్రెస్ మీట్కి నిదానంగా చెప్తా, మీరు నిదానంగా కవరేజ్ చేసుకోండి. ఎందుకంటే 2 రోజులు ఆ టీవీలల్లో ఏమంటారంటే ఆ కళ్ళు దాగి దుంకిలాడితే కోతులు, కళ్ళు దాగి కోతులు దుంకులాడితే తెలుసా మీకు ఎట్లా దుంకులాడితేవి? ఈ 2 రోజులు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన అట్లా కనబడ్డది నాకైతే. నువ్వు ఓకే. కాల్ चलो ले स्टोरी ले जल्दी बाबा మీరందరూ ప్రెస్ మీట్కి ఇంట్రెస్టా లేదంటే మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందాం, టైం ఎక్కువైందంటే. ఏంది అది? సారీ నేను నువ్వు అడిగిన ప్రశ్న కొంచెం జవాబు చెప్పాలంటే కొంత చరిత్రలకు పోవాలి, మనం చరిత్రలో పోవాలి. కొంత 2014లో పోవాలి నేను, ప్లీజ్. ఇది కూడా మీ లైవ్లు చూపించండి, ప్రజలకు స్పష్టత ఉండాలి. ఓకే, ప్రజలకు స్పష్టత ఉండాలి. 2014 ఎన్నికల కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 2014 కేసీఆర్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి, అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కూడా చెప్తున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నాదే చెప్తా మీకు. 2014లో 2004-05లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి జాయిన్ అయినప్పుడు నాకు కండువా నేను కప్పలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేశవరావు గారు పిసిసి ప్రెసిడెంట్. మీరు మీ కండువా మాకు కప్పలే, కండువా ఎమ్మెల్యేలను డైరెక్ట్గా కప్పలేదు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే, నువ్వు ఎమ్మెల్యే, అఫీషియల్గా ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నావు కాబట్టి మీ భార్యకు కండువా కప్పుతున్నాము, నువ్వు పార్టీలో జాయిన్ అవుతున్నావు అని నా భార్యకు కండువా కప్పాను. నేను ఆ బౌండరీలో కూడా లేను, ఏది గాంధీ భవన్ బౌండరీలో కూడా నేను లేను. అలాంటి యొక్క సిద్ధాంతాలతో కొంత జాయినింగ్స్ జరిగినాయి. రాష్ట్రం విభజన తర్వాత ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పినా అంటే, అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ వీడినప్పుడు ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా కండువాలు కప్పిన సాంప్రదాయం సమైక్య రాష్ట్రంలో లేకుండే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంప్రదాయం మొదలైంది. దానికి సూత్రధారి, దానికి ప్రొఫెసరు, దానికి హెడ్ మాస్టరు, క్రియాకర్త అంతా కూడా కేసీఆర్ గారు. రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో ఒక కొత్త పొలిటికల్ సిలబస్ను ప్రవేశపెట్టాడు కేసీఆర్ గారు. ఇప్పుడు జాయినింగ్స్ మీరు అడుగుతున్నారు కదా, సబ్జెక్టు 2014లో
అంటే 2014 నుంచి 2018 వరకు ఎంపీలు 4, ఎవరు కాంగ్రెస్ ఎంపీలు, అంతేనా? అది ఎమ్మెల్యేస్ మొత్తం ఎమ్మెల్యేలు 25, ఎమ్మెల్సీలు 18 మంది, మొత్తం 47 మంది. ఎంపీలు 4, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు, టోటల్గా 47 మందిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్. ఇందులో ఏ పార్టీ చూడండి, 2014లో కాంగ్రెస్ నుంచి 7 మంది ఎమ్మెల్యేలను డైరెక్ట్గా కండువా కప్పాడు కేసీఆర్, కండువనే కప్పేసాడు. టీడీపీ నుంచి 12 మందిని తీసుకున్నారు ఎమ్మెల్యేలని, వాళ్ళకు కండువలు కప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 3 వాళ్ళకు డైరెక్ట్గా కేసీఆర్ కండువాలు కప్పిండు. సిపిఐ నుంచి 1 తీసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బిఎస్పీ అండ్ సిపిఐ 5 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని డైరెక్ట్గా కేసీఆర్ కండువా కప్పి జాయినింగ్ చేసుకున్నాడు. తీసుకునడమే కాదు, ఇందులో నుంచే చాలామంది మినిస్టర్స్ కూడా అయ్యారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు కేసీఆరే కదా దీనికి ఇలాంటి సాంప్రదాయాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కేసీఆరే కదా, మీ క్రెడిటే కదా, మీరే కదా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి అందరికీ నేర్పించింది. దీనికి జవాబు చెప్పండి. పోనీ దీని మీద ఏదైనా మా పార్టీ నాయకులతో డిబేట్ పెట్టుకోండి ఒకసారి. ఇక నేనేమంటున్నంటే, ఇప్పుడు కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి పెట్టిర్రు. అచ్చా, ఇంకొకటి కొత్త ఇది కూడా కేసీఆర్ తీసుకొచ్చిండు, ఈ సాంప్రదాయాన్ని కూడా. ఏది? ఈ విలీనం ఎమ్మెల్యేలు 12 మంది శాసనసభ, అంటే మేము 19 మంది ఉంటుంది. నేను, బట్టి విక్రమార్క అండ్ సీతక్క, శ్రీధర్ బాబు అండ్ వీరన్న, 5 మంది. మేము 5 మంది కాక మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లో పోయారు, అది బీఆర్ఎస్లో పోయారు. పోయినప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా వాళ్ళకి కండువా కప్పిండు. ఈ కండువా కప్పినప్పుడు మరి కాంగ్రెస్ అపోజిషన్ లేదు, వీళ్ళే అసలైన కాంగ్రెస్ అని అసెంబ్లీలో వాళ్ళకు కూర్చేస్తేవి వేసి, మళ్ళీ కొన్ని రోజులకే ఇక కాంగ్రెస్ అపోజిషన్ సిఎల్పి, కాంగ్రెస్ వీళ్ళు టీఆర్ఎస్లో విలీనమని మన కేసీఆర్ విలీనం చేసుకున్నాడు. ఇది నువ్వు తెచ్చిందే కదా. నేనేమంటున్నా అంటే, కొడుకుకి అంటే కేటీఆర్కి మేళలోనికి హరీష్కి ఏం చెప్తున్నట్టే, మీ మామ మీ నాయన తెచ్చిన రూల్సే కదా ఇవన్నీ, ఈ రాజకీయాలన్నీ కూడా. మరి మీ అయ్యని అడగని ఉంటుంది, నువ్వు తెచ్చిందే ఈ కుంప మునుగుతున్నది ఎందుకు అడుగుతలేరు మీ ఇద్దరు? అంటే మీ నాయన ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని తీసుకొని కండువాలు కప్పితే తప్పు లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పితే తప్పు వచ్చిందా? ఇది తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయండి. మీరు అడిగే ప్రశ్నను వాళ్ళు ఎవరన్నా, అంటే మీరు అడిగే ప్రశ్న ఉన్నది కదా, వాళ్ళు తప్పు చేసిరని మీరు ఒప్పుకుంటున్నారు. అయితే మీరు ఒప్పుకున్నాయని అడుగుతున్నారా ప్రశ్న? అచ్చా, ఇంకొకటి సార్, మీ ప్రశ్నకు చెప్తాను నేను మళ్ళీ. ఇప్పుడు మా పొన్న ప్రభాకర్ గారు ఏమన్నారు, మీకు ఆల్రెడీ 80 మంది ఉన్నాక 7 మీరు ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ మీకు ఒకటే మాట చెప్తున్నా. ఇది
ఒక పొలిటికల్ గేమ్. ఇది ఒక పొలిటికల్ గేమ్. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఎథిక్స్ చచ్చిపోయినాయి. నో ఎథిక్స్ పాలిటిక్స్లో నో ఎథిక్స్. ఇక ఎథిక్స్ లేవు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎథిక్స్ రాజకీయాలు లేవు. దానికి పునాది కేసీఆర్ గారు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇక నీ రాజకీయం నువ్వు ఆడినావు, మరి మా రాజకీయం మేము ఆడాలి కదా. మరి నువ్వు ఒడిచినావు, మేము ఒడవాలి. నువ్వు వెన్నుపొడు ఒడిచినావు, కేసీఆర్ అన్ని వెన్నుపోట్లే కదా. కాంగ్రెస్ రాజకీయాన్ని వెన్నుపోట్లే కదా పొడిచింది. బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్ కాంగ్రెస్ తెలంగాణ గడ్డ మీద ఉండకుండా పొడిచిన వెన్నుపోట్లే ఇవన్నీ. తెలంగాణ రాజకీయాలకు అసలు రూల్ లేదు, రాజకీయాలలో ఎథిక్స్ లేవు. అదంతా కేసీఆర్ అట్లా తయారు చేసి పడేసిండు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనే నైతిక హక్కు, కాంగ్రెస్ పార్టీ అనే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు. నేనే చెప్తున్నా కదా, నేను కాంగ్రెస్లో చేరినప్పుడు నాకు 5 ఏళ్ళు కండువా కప్పలేదు రాజశేఖర రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ కేశవరావు గారు. నా భార్యకు కండువా కప్పిర్రు. మీరు కూడా మీరు కండువా కాకుండా మీ భార్యల కండువా కప్పి ఉంటే దానికి జవాబు మేము చెప్తుంటాం. ఓపెనే కదా. నీతిమాలిన నియమాలు లేని పరిపాలన